దేవునికి నీకు ఉపదేశం చేస్తున్న సేవకుడు నీ కోసం కన్నీరు కార్చి అంగలార్చి అన్యుడిగా బ్రతకవలసిన నిన్ను క్రైస్తవుడిగా మార్చడానికి నీకోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వేదన చెంది బాధతో వేదనతో తనకు కలిగిన దాంట్లో నీకు ఒక ముద్ద పోపెట్టి ఆదరించి బలపరిచి సేద తీర్చి ఈరోజు నువ్వు ₹1 సంపాదించే స్థితి వచ్చేసరికి ఈరోజు ఆ సేవకుడు నీ దృష్టిలో నీచుడిగా కనబడుతున్నాడు. ఆ సేవకుడికి ఇవ్వటానికి నీకు మనసు రావటం లేదు. గమనించండి, మన కొరకు కష్టపడ్డ వారికి మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా మనం ఇవ్వాలి. చదవండి చూడండి, అది సామెతల గ్రంథం 8:21 ఒకసారి చదవండి. 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును, వారు కొత్త కొట్లు కట్టుకుంటారు. హల్లెలూయా. అంటే ఎవరైతే అణిచి కుదించి దిగజార్చి నాకు ఇస్తారో వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను. అది కదా, నా నిధి నింపితే నేను ఇస్తానయ్యా, నాకు 10 లక్షలు ఇస్తే నేను 1 లక్ష ఇస్తానంటే కాదు, 1 లక్ష 10 లక్షలు వస్తాయి. తర్వాత నేను ఒక మాట చెప్పదలుచున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. గోదావరిలో నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది. తెలిసిన అంటే రీసెంట్గా పరిచయం, ఎక్కువగా స్నేహం లేదు, కానీ వారు ఒక స్థలాన్ని అమ్మారు. అది ₹1,00,00,000 ఒక స్థలాన్ని అమ్మారు. హలో. అయితే వారు నాతో అన్న మాట ఏంటంటే, ఆ స్థలం కొంటానన్న వ్యక్తి యొక్క బంధువులలో కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేక కాస్త వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. అయ్యా త్వరగా అమౌంట్ వస్తే నేను కాస్త మందిరానికి కూడా కొంత ఇస్తాను, సేవకి దేవుడి పనికి కూడా కొంత ఇస్తాను, మీ వాక్యం నేను యూట్యూబ్లో లైవ్లో చూస్తున్నాను, చాలా చక్కగా చెప్తున్నారు, చాలా బాగుంది, మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి నేను ఈ విషయాలు షేర్ చేశాను, చాలా చక్కగా చెప్తున్నారయ్యా, ఇది పరిస్థితి, ప్రార్థన చేయండి, మా స్థలం డబ్బులు వస్తే కొంత దేవుడి పని కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి ఆమె నాతో మాట్లాడటం జరిగింది ఫోన్. ఓకే అమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు, ధైర్యంగా ఉండండి, దేవుడు సహాయం చేస్తాడులే అని చెప్పాం. చెప్పిన తర్వాత పిల్లరా, ఆ తర్వాత కొన్ని రోజులకే వేరే